మన పారాలింపిక్స్కి వస్తే పారాలింపిక్స్లో ఇండియా రచ్చ చేసేసింది. 29 మెడల్స్ కొట్టింది. 29. ది ఫస్ట్ ఇండియన్ athlete or Indian Olympian to win 2 medals in the same Olympics. She is the only female archer in Paralympics to shoot with legs. ఫస్ట్ ఎవరైతే 7.5 పాయింట్స్ కొడతారో వాళ్ళు విన్నర్. ఎక్కడి వరకు వచ్చింది తెలుసా? 14th గేమ్ వరకు వచ్చింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ థియరీ. ప్రీవియస్లీ నేను 2024 ఇండియన్ క్రికెట్ రీక్యాప్ అని ఒక వీడియో చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే చూసేయండి. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని లాస్ట్లోనే స్పోర్ట్స్ రీక్యాప్ ఆఫ్ ఇండియా చేయనా వద్దా అంటే చాలామంది చేయమని చెప్పారు. సో ఎందుకు మిస్ అవ్వడం, చేసేద్దాం అని చెప్పి అది కూడా చేసేస్తున్నాను అనమాట. సో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఆల్ ది స్పోర్ట్స్ రీక్యాప్ ఆఫ్ ఇండియా ఇన్ 2024. అంటే సింపుల్గా చెప్పాలంటే 2024లో ఇండియన్ స్పోర్ట్స్లో జరిగిన బెస్ట్ మూమెంట్స్ అన్నీ జస్ట్ అలా ఒక రీక్యాప్ వేస్తాను అనమాట. స్పోర్ట్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం డోంట్ మిస్ దిస్ వీడియో బికాజ్ ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. అన్ని మూమెంట్స్ ఒకే చోట అలా లైట్గా చిన్న రైడ్కి వెళ్ళి వద్దాం, ఓకేనా? లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను. సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి, ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అండ్ ఆబ్వియస్లీ ది బెస్ట్ మూమెంట్ మనకి తెలిసిందే, ఇండియాస్ T20 వరల్డ్ కప్ విన్. దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఎవరన్నా ప్రీవియస్ వీడియో చూడకపోతే అందులో డీటెయిల్డ్గా మనం మాట్లాడుకున్నాం. అసలు ఆ మూమెంట్ గురించి మనం ఎలా ఎంజాయ్ చేసామో, ఇండియా ఎలా గెలిచిందో, ఇండియాకి ఎలాంటి టోర్నమెంట్ అయిందో ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో అక్కడ ప్లగ్ చేసుకుంటున్నా, వెళ్ళి డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, లేకపోతే జస్ట్ ప్రీవియస్ వీడియో వెళ్ళి చూసేయండి వీడియో అయిపోయిన తర్వాత. సో ఆబ్వియస్లీ ఇండియాలో క్రికెట్ అనేది చాలా ఒక రిలీజియన్ కాబట్టి ఆబ్వియస్లీ స్పోర్ట్స్లో బెస్ట్ మూమెంట్ ఏంటి? ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే అందుకంటే బెస్ట్ మూమెంట్ ఏముంటుంది చెప్పండి? సో ఆబ్వియస్లీ ఇండియా విన్నింగ్ ద వరల్డ్ కప్. నౌ మూవింగ్ ఆన్ ఫ్రమ్ క్రికెట్ అండ్ లెట్స్ ఎంటర్ ఇన్ టు ది అథ్లెటిక్ వరల్డ్. 2024లో ప్యారిస్ ఒలింపిక్స్ జరిగాయి. ప్యారిస్ ఒలింపిక్స్కి ఇండియన్ కంటింజెంట్ చాలా హోప్స్తో వెళ్ళింది. మరి హోప్స్కి రీచ్ అయిందా లేదా అనేది పక్కన పెట్టేస్తే మాత్రం ఈసారి ఒలింపిక్స్ ఒక రేంజ్లో ట్రెండ్ అయ్యాయి ఇండియాలో, ఫర్ సమ్ గుడ్ రీజన్స్ అండ్ ఆల్సో బ్యాడ్ రీజన్స్ ఆల్సో. ఫస్ట్ గుడ్ రీజన్స్ గురించి మాట్లాడుకుంటే, మను భాకర్ ది ఫస్ట్ ఇండియన్ athlete ఆర్ ఇండియన్ ఒలింపియన్ టు విన్ 2 medals ఇన్ ది సేమ్ ఒలింపిక్స్. 2 medals గెలిచారు. అండ్ సింపుల్గా చెప్పాలంటే షీ లాస్ట్ ది మెడల్ ఇన్ పిస్టల్స్ బై జస్ట్ 10 meter ఎయిర్ పిస్టల్ బై జస్ట్ 0.1. సిల్వర్ వచ్చేది, బ్రాంజ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ది టీమ్ ఈవెంట్, అందులో షీ వన్ ది మెడల్ విత్ సరబ్జోత్ సింగ్. దాంతోపాటు 25 meter పిస్టల్లో షీ కేమ్ 4th, జస్ట్ మిస్. లేకపోతే 3 medals వచ్చేవి. షీ హ్యాడ్ అన్ అబ్సల్యూట్లీ డ్రీమ్ ఒలింపిక్స్. అసలు మన ఇండియన్ షూటింగ్ కంటింజెంట్కి ముందు మీకు తెలుసు అభినవ్ బింద్రా గారికి గోల్డ్ వచ్చింది, గగన్ నారంగ్ ఉన్నారు, విజయ్ కుమార్, రాజవర్ధన్ సింగ్ రాథోడ్, వీళ్ళందరికీ వచ్చినాయి మెడల్స్. బట్ స్టిల్ ఈసారి ఎందుకు స్పెషల్ అంటే మన ఇండియాకి 3 bronze medals వచ్చినాయి. స్వప్నిల్ కుసాలతో కలిపితే 3 bronze medals వచ్చినాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా చాలా స్కోప్ ఉండే. స్కీట్ ఈవెంట్లో మనం 4th వచ్చాం, చైనాతో ఓడిపోయాం. అండ్ మను భాకర్కి మిస్ అయింది మెడల్. ఇంకా చాలా మిస్ అయినాయి మెడల్స్. ఇండియన్ టీమ్కి షూటింగ్కి ఈసారి చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ దెన్ అఫ్కోర్స్ మనం బ్రాంజ్లు అవి ఎలా గుర్తుపెట్టుకుంటాం, నెక్స్ట్ టైం గోల్డ్ రావాలని కూడా అలాగే కోరుకుంటాం. కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా బాగా పర్ఫామ్ చేస్తారనుకుంటున్నా. ఇక కమింగ్ టు నీరజ్ చోప్రా పక్క గోల్డ్ కొట్టేస్తాడు అనుకున్నాం. సడన్గా హర్షద్ నదీమ్ వచ్చి, అమ్మో ఆ రోజు ఇట్ వాజ్ హర్షద్ నదీమ్స్ డే. బట్ దెన్ నీరజ్ చోప్రా ఏం డిసప్పాయింట్ చేయలేదు. హీ బ్రాట్ అస్ ది ఓన్లీ సిల్వర్ దట్ ఇండియా బ్యాగ్డ్ ఇన్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ అనమాట. ఒక సిల్వర్ వచ్చింది మనకి ఒలింపిక్స్లో, అది నీరజే తీసుకొచ్చాడు. సో ఆబ్వియస్లీ
ఈజ్ ది గ్రేటెస్ట్ అథ్లీట్ ఇన్ ఇండియా రైట్ నౌ. ఇండియాలో కన్సిక్యూటివ్గా 2 ఒలింపిక్స్లో 2 మెడల్స్ తీసుకొచ్చిన మేల్ అథ్లీట్స్లో ఒకడు మన నీరజ్ చోప్రా. ఇంకా నెక్స్ట్ మీకు తెలిసిందే మన ఇండియన్ హాకీ టీం కూడా మన ఇండియన్ నేషనల్ స్పోర్ట్ హాకీ. అలాంటిది హాకీ టీం క్రేజీగా పర్ఫామ్ చేసింది. క్వార్టర్ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్తో చేసిన పర్ఫార్మెన్స్, రెడ్ కార్డ్ వచ్చింది అమిత్ రోహిదాస్కి. అలాంటిది 10 మందితో మనం ఏమన్నా డిఫెండ్ చేసాం. అసలు ఆ గేమ్ ఎవరన్నా చూడకపోతే ఒక్కసారి లుక్ వేయండి, యూ విల్ లవ్ ద గేమ్. పిఆర్ శ్రీజేష్ ఆయన రిటైర్ అయిపోయారు ఇప్పుడు, ద గోల్ కీపర్ ఆఫ్ ఇండియన్ హాకీ టీమ్. ఆయన్ని ది వాల్ అంటారనమాట. ఇప్పుడు మన ద్రవిడ్ని క్రికెట్లో వాల్ అని ఎలా అంటారో అలాగా శ్రీజేష్ని వాల్ అంటారు. ఎందుకంటే శ్రీజేష్ చేసే సేవులు మామూలు సేవులు కాదు. గ్రేట్ బ్రిటన్ మ్యాచ్లో అయితే మెంటలెక్కిచ్చాడు, పిచ్చి కేక కుమ్మి అవతలేసాడు అంతే. సో ఆ మ్యాచ్ చాలా మెమరబుల్ నాకు. సో అలా వరల్డ్ కప్ క్రేజీగా అయింది. ఇక అలా మన పారాలింపిక్స్కి వస్తే, పారాలింపిక్స్లో ఇండియా రచ్చ చేసేసింది. 29 మెడల్స్ కొట్టింది. 29 అదొక రికార్డు. టోక్యోలో 19 కొడితే ఈసారి 29 పిచ్చెక్కిచ్చాం. అవనీ లేఖరా 2 గోల్డ్ మెడల్స్, టోటల్ 7 గోల్డ్ మెడల్స్ కొట్టాం. 9 సిల్వర్, 13 బ్రాంజ్. అసలు సుమిత్ అంతిల్ అని ఒక జావెలిన్ త్రోవర్ ఉంటారనమాట, ఆయన లాస్ట్ టైం ఆయనే గోల్డ్, ఈసారి ఆయనే గోల్డ్. తర్వాత హై జంప్లో తంగవేలు అని ఒక తమిళ ఆయన ఉంటారు, ఆయన అయితే వరుసగా 3 ఒలింపిక్స్లో 3 మెడల్స్. తర్వాత ఐ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ దిస్ లేడీ, 17-year-old శీతల్ దేవి. మీరు ఎవరన్నా చూడకపోతే ఇదిగో పిక్ వేసాను కదా. షీ ఈజ్ ది ఓన్లీ ఫీమేల్ ఆర్చర్ ఇన్ పారాలింపిక్స్ టు షూట్ విత్ లెగ్స్. అండ్ షీ హ్యాడ్ ఎ వరల్డ్ రికార్డ్ ఫర్ క్వాలిఫికేషన్. అంటే ఇప్పుడు ఫైనల్స్ ఆడాలంటే ఫస్ట్ క్వాలిఫైయింగ్ ఆడాలన్నమాట. ఆ క్వాలిఫికేషన్లో తన స్కోర్కి తనకి వరల్డ్ రికార్డ్, షీ హిట్ ది వరల్డ్ రికార్డ్. అన్ఫార్చునేట్లీ బ్రాంజే కొట్టగలిగారు, బట్ దెన్ బ్రాంజ్ కూడా క్రేజీ అసలు. రాకేష్ కుమార్తో కలిసి అప్పుడు అసలు వర్షం పడుతుంటే ఆర్చరీ వీళ్ళు మెంటలెక్కిసింది ఆ రోజు నాకు చూడగానే. బట్ వెరీ హ్యాపీ విత్ పారాలింపిక్స్. అట్లీస్ట్ మనం గోల్డ్ అయితే కొట్టలేదు ఒలింపిక్స్లో అనుకున్నా కానీ పారాలింపిక్స్లో మాత్రం మన వాళ్ళు కుమ్మ అవతలేశారు. సో అదొక వెరీ మెమరబుల్ ఒలింపిక్స్ ఫర్ ఇండియన్ కంటింజెంట్. హోప్ దే బ్యాగ్ సో మెనీ మెడల్స్ ఇన్ ది నెక్స్ట్ ఒలింపిక్స్, ఇన్ ది నెక్స్ట్ పారాలింపిక్స్ యాజ్ వెల్. ఇక టెన్నిస్ గురించి మాట్లాడుకుందాం. వై టెన్నిస్ అంటే దేర్ ఇస్ దిస్ లెజెండ్. ఆయన పేరు రోహన్ బోపన్న. రోహన్ బోపన్న ఇండియాలో డబుల్స్ ప్లేయర్ అనమాట. డబుల్స్ ఆయన చాలా ఇయర్స్ నుంచి ఆడుతున్నాడు. అండ్ 44 years ఉన్నప్పుడు, అంటే లిటరలీ దట్ మ్యాన్ ఈజ్ 44 years old. అండ్ 2024లో మనకి ఏ ఇయర్ అన్నా సరే 4 గ్రాండ్ స్లామ్స్ జరుగుతాయి. ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. ఆస్ట్రేలియన్ ఓపెన్ జాన్లో జరుగుద్ది. జాన్లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఐ గెస్ 20 years ఆఫ్ హిస్ కెరియర్ అండ్ న్యూమరస్ ట్రైస్, ఫస్ట్ టైం ఫైనల్లీ గ్రాండ్ స్లామ్ డబుల్స్ విన్నర్ అయ్యారు రోహన్ బోపన్న. అసలు 44 years ఆఫ్ ఏజ్లో, జస్ట్ ఇమాజిన్ యూ రియలైజింగ్ యువర్ డ్రీమ్. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ దిస్ గేమ్ టు విన్ ఏ గ్రాండ్ స్లామ్ ఫర్ సో మెనీ ఇయర్స్. అలా ఒక 20 years ఒక గేమ్ ఆడుతూ ఉంటే ఫైనల్లీ ద గేమ్ గేవ్ యూ బ్యాక్ ది గ్రాండ్ స్లామ్. అసలు అదొక మెమరబుల్ మూమెంట్ ఫర్ ఆల్ ది ఇండియన్ టెన్నిస్ ఫ్యాన్స్. ఎందుకంటే గ్రాండ్ స్లామ్స్ అనేవి ఇండియన్ టెన్నిస్లో ఇంకా చాలా రేర్గా వస్తున్నాయి, ఈవెన్ ఇన్ డబుల్స్. బట్ దెన్ ఫైనలీ రోహన్ బోపన్న గాట్ ఇస్ గ్రాండ్ స్లామ్. వెరీ హ్యాపీ ఫర్ హిమ్, దట్ టు ఎట్ 44 years ఆఫ్ ఏజ్. ఈ సింప్లీ సెడ్, నేను 2 years బ్యాక్ రిటైర్ అయిపోవాలి, బట్ ఎందుకు గేమ్ని ఆడదామని కంటిన్యూ చేశాను నాకు తెలీదు. థ్యాంక్స్ టు మై వైఫ్, ఐ హ్యావ్ ఎ గ్రాండ్ స్లామ్ నౌ అండ్ ఐ ఆమ్ ది యంగెస్ట్ గ్రాండ్ స్లామ్ విన్నర్ అని ఆయన చెప్తారనమాట విన్నింగ్ స్పీచ్లో. దట్స్ సో లవ్లీ అసలు. సో దాట్స్ వన్ గ్రేట్ మూమెంట్ ఫర్ ఇండియన్ టెన్నిస్ కంటింజెంట్ ఇప్పటి వరకు ఇన్ 2024. ఇక టెన్నిస్ నుంచి టేబుల్ టెన్నిస్కి వద్దాం. టేబుల్ టెన్నిస్ ఇన్ ఏషియా ఈజ్
హ్యూజ్లీ కాంపిటేటివ్. అసలు ఏషియాలో టేబుల్ టెన్నిస్ అనేది ఈ కొరియా, చైనా, చైనీస్ తైపీ అంటే తైవాన్, జపాన్ వీళ్ళందరూ హ్యూజ్లీ డామినేట్ చేసే గేమ్ అనమాట. ఇంకా చైనా వాళ్ళు అయితే ఇంకా ఊపు ఉత్సాహం. ఇండియాకి ఇప్పటి వరకు టేబుల్ టెన్నిస్లో ఒక్క మెడల్ కూడా రాలేదు ఏషియన్ ఛాంపియన్షిప్స్లో. అలాంటిది ఇండియన్ విమెన్స్ టీమ్ ఫర్ ది ఫస్ట్ టైం డిఫీటింగ్ కొరియా బై 3-2 వాళ్ళు బ్రాంజ్ మెడల్ సాధించారనమాట. దట్స్ అసలు మీకు చెప్తుంటే చాలా ట్రివియల్గా ఉంది, కానీ జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు ఒక స్పోర్ట్ ఉంది, ఆ స్పోర్ట్లో ప్రతి ఒక్కళ్ళు అందరూ 10th క్లాస్ స్టూడెంట్స్ ఫుల్ దిగ్గజాలు ఉన్నారు. అందులో నువ్వు ఒక అమెచ్యూర్గా ఇలా వచ్చి ఏంటి అమ్మ ఏం జరుగుతుంది ఇక్కడ అన్న మోడ్ నుంచి ఒక మెడల్ కొట్టడం, అది కూడా అండర్ డాగ్స్. నువ్వు మెడల్ కొడతావు అని ఎవడో అనుకోలేదు అనుకో, అప్పుడు మెడల్ కొడితే ఎలా ఉంటుంది? అది సీన్ అనమాట మన విమెన్స్ టేబుల్ టెన్నిస్ టీమ్ది. అందులో మనికా బత్రా, శ్రీజ ఆకుల వీళ్ళందరూ ఉన్నారు. శ్రీజ ఆకుల మన తెలుగు అమ్మాయి, షీ హెస్ పర్ఫార్మ్డ్ అబ్సల్యూట్లీ వెల్. సో కంగ్రాచులేషన్స్ టు విమెన్స్ టేబుల్ టెన్నిస్ టీమ్. ఈ 2024లో ఒక రికార్డే సృష్టించారని చెప్పాలి. ఇక కమింగ్ టు చెస్కి ఇంక నేను ఏం చెప్పాలి, రీసెంట్గా మీరు అందరూ చూశారు, ది యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజు. చెస్ ఛాంపియన్షిప్ అనేది ఎంత టఫ్ అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, ఒక చెస్ ఛాంపియన్ ఉన్నాడు అనుకుందాం, ఫర్ సపోజ్ ఏ అనే చెస్ ఛాంపియన్ ఉన్నాడు అనుకుందాం. సో ఈ ఏ అనే చెస్ ఛాంపియన్షిప్తో కంపీట్ అవ్వడానికి ఛాలెంజర్స్ అందరికీ క్యాండిడేట్స్ అనే ఒక టోర్నమెంట్ జరుగుద్ది. ఈ క్యాండిడేట్స్లో 8 మెంబర్స్ పాల్గొంటారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఈ 8 మెంబర్స్ ఆ టోర్నమెంట్ ఆడడానికి ఎన్నో రకాల టోర్నమెంట్స్ నుంచి క్వాలిఫై వస్తారు. సో ముందో గ్రైండ్ ఉంటుంది, ఆ గ్రైండ్ తర్వాత క్యాండిడేట్స్ టోర్నమెంట్ ఉంటుంది. ఈ క్యాండిడేట్స్ టోర్నమెంట్లో ఈ వరల్డ్ ఛాంపియన్ ఏ అనేవాడిని కొట్టడానికి దిగ్గజాలు అందరూ, టాప్ క్లాస్ గేమ్స్ ఉన్న వాళ్ళందరూ కంపీట్ చేస్తారు. ఆ క్యాండిడేట్స్ టోర్నమెంట్ని 2024 స్టార్టింగ్లో గుకేష్ గెలిచాడు. అసలు గుకేష్ అది గెలుస్తాడని ఎవరు అనుకోలేదు, ఎందుకంటే దేర్ వర్ పీపుల్ లైక్ ఫ్యాబియానో కరువానా, ఇయాన్ నెపోమ్నియాచి, ఇంకా చాలామంది ఉన్నారు, అలీరెజా ఫిరోజా, వీళ్ళందరూ ఉన్నారు, హికారు నాకమురా, వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా గుకేష్ వన్ ద టోర్నమెంట్. దాట్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఎ వెరీ బిగ్ సర్ప్రైజ్. అండ్ నౌ కమింగ్ టు ది వరల్డ్ కప్ మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ ఉంటుంది అనుకున్నారేమో, కాదు, 14 మ్యాచెస్ ఉంటాయి. ఈ 14 మ్యాచెస్లో కూడా గెలిచిన వాళ్ళకి 1 పాయింట్, డ్రా అయితే 0.5 ఈచ్ అనమాట. సో 14 గేమ్స్ ఉంటాయి. 14 గేమ్స్ ఆఫ్ గ్రూయలింగ్ టోర్నమెంట్ అది ఫైనల్ మ్యాచ్. సో ఫైనల్ ఆల్రెడీ ఛాంపియన్ అయిన డింగ్లిరెన్కి మన గుకేష్కి జరిగింది. అండ్ ఫస్ట్ ఎవరైతే 7.5 పాయింట్స్ కొడతారో వాళ్ళు విన్నర్. ఎక్కడి వరకు వచ్చింది తెలుసా? 14th గేమ్ వరకు వచ్చింది. సరే 14th గేమ్ కూడా డ్రా అయిపోతే నెక్స్ట్ ర్యాపిడ్స్ అని జరుగుతాయి. ఈ ర్యాపిడ్స్లో డింగ్ చాలా స్ట్రాంగ్ గుకేష్ కంటే. సో ర్యాపిడ్స్ వరకు గేమ్ వెళ్ళిందంటే ఆఫ్ కోర్స్ డింగ్కే అడ్వాంటేజ్. బట్ దెన్ లాస్ట్ గేమ్లో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఏ డ్రా. ఇంకా చూసే వాళ్ళందరూ, ఈవెన్ విశ్వనాథన్ ఆనంద్ వాజ్ లైక్, ఐ సీ దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ దిస్ గేమ్, ఇట్స్ ఏ డ్రా అని చెప్పారు ఆయన, చూస్తూ కమెంటేటింగ్ చేస్తూ. అలాంటిది ఇట్ ఈజ్ సో 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 క్రూషియల్ దట్ ఒక్క మూవ్ మొత్తం గేమ్నే మార్చేస్తుంది. అలా డింగ్ మేడే బ్లండర్ అంటే నువ్వు ఒక పెద్ద తప్పు చేస్తావు మూవ్స్లో, అలా డింగ్ మేడే బ్లండర్ అండ్ గుకేష్ వన్ ది వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ ది లాస్ట్ అండ్ ఫైనల్ మూమెంట్ ఆఫ్ ది లాస్ట్ గేమ్. అసలు జస్ట్ ఇమాజిన్, 14 games, you have played each and every game, you have been same score, అండ్ లాస్ట్ మ్యాచ్లో లాస్ట్ ఎండింగ్ మూమెంట్లో డ్రా అయిపోయే మ్యాచ్ని డింగ్ మేడే బ్లండర్ అండ్ గుకేష్ వన్ ది ఛాంపియన్షిప్. ఆ టైంలో ఎవరన్నా చెస్ పీపుల్ ఇప్పుడు చూస్తుంటే, చెస్ ఆడేవాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత ప్రీషియస్ మూమెంటో. అండ్ గుకేష్ ఈజ్ జస్ట్ 18 years old. ఎప్పుడో 10 years బ్యాక్ అప్పుడు రెయినింగ్ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ ఆయన్ని మ్యాగ్నస్ కార్ల్సన్ ఓడిస్తే, మ్యాగ్నస్ కార్ల్సన్
ఆ 10 ఇయర్స్ ఇప్పటివరకు ఛాంపియన్ అయితే, తర్వాత డింగ్ లిరెన్ ఛాంపియన్ అయితే, ఇప్పుడు డింగ్ మీద గుకేష్ గెలిచి ఈజ్ ది కరెంట్ ఛాంపియన్. ఈజ్ ది 18th చెస్ ఛాంపియన్ వెన్ హీ వాజ్ జస్ట్ 18 years old, బీయింగ్ ది యంగెస్ట్ చెస్ ఛాంపియన్. ఇది చెస్ చరిత్రలోనే ఒక మైల్ స్టోన్ ఇది. అండ్ నాట్ జస్ట్ దిస్, బట్ ఆల్సో ఈ ఇయర్ చెస్ ఒలింపియాడ్ అనేది ఒకటి జరిగిందనమాట. ఒలింపియాడ్ అంటే అది ఇండివిజువల్ టోర్నమెంట్ కాదు, టీమ్ టోర్నమెంట్ అనమాట. అబ్బాయిల టీం నుంచి 4 people, విమెన్స్ టీం నుంచి 4 people, అలాగే ఒక్కొక్క కంట్రీ 4 peopleని పంపిస్తుంది. ఇండియా ఎప్పుడూ గోల్డ్ గెలవలే ఈ టోర్నమెంట్స్లో. అలాంటిది ఒకేసారి మెన్స్ టీం యాజ్ వెల్ యాజ్ ది విమెన్స్ టీం ఇద్దరు గోల్డ్ కొట్టారు. అప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అగైన్ ఇన్ చెస్ హిస్టరీ ఫర్ ఇండియా. అలాంటిది ముందెప్పుడు జరగలే. అలాంటిది ప్యూర్ డామినెన్స్ టోర్నమెంట్లో. మెన్స్ టీం విమెన్స్ టీం ఇద్దరు గోల్డ్ కొట్టారంటే మామూలు విషయం కాదు. సో ఈ ఇయర్ ఇండియన్ చెస్కి ఒక గ్రేట్ ఇయర్. అండ్ నేను చెప్తున్నా, పర్సనల్లీ నేను సజెస్ట్ చేస్తున్నా, అందరూ chess.com యాప్ వేసుకొని రోజు ఒక చెస్ గేమ్ అన్న ఆడండి. మీకు చాలా కామెడీగా అనిపిస్తుంది, అమ్మాయి ఏంట్రా చెస్ అది ఇది అని. సరదాగా ఆడండి, ఏముంది సరదాగా. ఎలాగ రమ్మీలు అవి ఇవి ఆడుకునే వాళ్ళు ఉంటారు కదా, అలా సరదాగా చెస్ ఆడండి. ఇట్స్ ఫన్. అంతకుమించి నేనేం చెప్పను. నేను పెద్ద చెస్ ప్లేయర్ని ఏం కాదు, నాకు అసలు ఏమీ రాదు. బట్ దెన్ ఊరికే ఆడితే తప్పే ఉంది అన్నట్టు ఆడాను. అండ్ ఇట్స్ ఫన్. సో చెస్ తప్పకుండా ఆడండి అందరూ. సో అదన్నమాట మ్యాటర్. ఆల్మోస్ట్ నేను అనుకున్నవి, నేను రాసుకున్నవన్నీ నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. బట్ దెన్ నాకంటే స్పోర్ట్స్ పిచ్చోళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. సో నేను ఏమన్నా మిస్ అయితే అవేంటో మీరు కమెంట్స్లో చెప్పండి. అండ్ to all the followers, to all the subscribers, I wish you a very happy new year. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరం కలిసి కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుదాం, కుమ్మేద్దాం 2025. ఏమంటారు, స్పోర్ట్స్ కాంటెంట్ ఇలా వస్తూనే ఉంటుంది. మీకు ఈ స్పోర్ట్స్ కాంటెంట్, ఈ సెటప్ ఇదంతా ఎలా అనిపించిందో చెప్పండి, ఇంకేం చేంజెస్ చేయొచ్చో చెప్పండి. సో దాట్స్ ది వీడియో గైస్. నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చారీ థియరీ అండ్ కమెంట్ హార్ట్స్. మీరు హార్ట్స్ కమెంట్ చేస్తే మీకు ఈ కాంటెంట్ నచ్చిందని నేను అర్థం చేసుకుని ఇంకా ఎక్కువ వీడియోలు చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇక్కడ వరకు చూసిన వాళ్ళకి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తా. అండ్ దిస్ ఈజ్ చారీ ఫ్రమ్ చారీస్ థియరీ సైనింగ్ ఆఫ్. బాయ్. సబ్స్క్రైబ్.